పాదోస్య విశ్వభూతాని త్రిపాదశ్యాం మృతం దివిహి అని వేదమంత్రంలో పురుష సూక్తంలో ఒక మంత్రం ఉంది. అనగా ఒక్క పాదములోనే ఈ సృష్టి అంతయు ఉంది. సృష్టి మొత్తము భగవత్ స్వరూపము నిండి ఉంది అన్నమాట. ఎంత అంటే అంతులేనంత. ఎంతన్నా పైకివో, ఎంతన్నా ఇటువో, ఎంతైనా ఇటువో, ఎంత పోయినా కూడా అంతు లేకుండా ఉంది. మనకు ఆకాశం ఉంది అనుకుంటాం, మధ్యలో కొంత దూరమే మన ఆకాశం అడ్డం ఉంది. అది ఆకాశం కాదు. ఆకాశం అంటే ఏమిటి? ఖాళీ స్థలం. ఎంత పోయినా ఇక్కడి నుంచి చూస్తే అట్లా ఉంటుంది. నీలి మేఘముగా, బ్లూ కలర్గా అట్లా ఉంటుంది. ఇట్లా ఎంత దూరం పోయినా ఏమి ఉంటాయంటే ఈ నక్షత్రాలు, సూర్యులు, భూములు మొత్తము ఎన్ని ఉన్నాయంటే కోటాను కోట్లు, ఎంచుకోనికే సాధ్యము కాదు. ఇవి ఎప్పుడైనా ఎవరైనా ఎరిగి ఉందురా? ఎవరికి తెలియదు. ఒక చిన్న సామెత, ఈ నక్షత్రాలన్నీ ఎన్ని ఉంటాయి అని ఒకడు ప్రశ్న అడిగినారంట. అంటే ఆ చెప్పేవాడు ఒక చాటలో ఇన్ని గింజలు తెచ్చి బియ్యం లాంటివి, ఇదో ఇన్ని ఉన్నాయి అన్నారట. అంటే మనకు అర్థం చేసుకుంటే ఇక ఎన్ని ఎంచుకోవడానికే సాధ్యము కాదవి. ఒక ప్రదేశానికి నీహారిక అని పేరు. ఈ నీహారికకు ఆ ప్రదేశానికి అంతయు కూడా 10 కోట్లు, 10 లక్షల కోట్లు అన్నమాట ఈ యొక్క నక్షత్రాలన్నీ. అటువంటి నీహారికలకు ఈ నేబ్యులాలు అనేటివి, అంటే ఇవి పాలపుంత అంటారు. అంటే ఈ పాలపుంతలు మళ్ళీ 10 లక్షల కోట్లు అవుతాయి ఒక్కొక్క దానికి. ఈ రకంగా ఎంచుకోవడానికి ఎవరికీ సాధ్యము కాదు. ఎన్ని నీహారికలు, ఎన్ని పాలపుంతలు, ఒక పాలపుంతకు మళ్ళీ 10 కోట్లు, 10 లక్షల కోట్లు ఈ యొక్క నక్షత్రాలు ఉన్నాయి. ఎంత స్థలం ఉంది, ఇదంతయో కలిసి ఒక్క పాదములోనే, భగవంతుని యొక్క పాదములోనే. మిగతా 3 పాదముల స్థలం ఖాళీ ఉంది. అది సృష్టి చెయ్యడు. అది ఎందుకు పెట్టాడు అంటే ముక్తి పొందిన జీవులు అక్కడికి పోయి అక్కడ అన్ని స్వేచ్ఛ ఆచారముతో కావలసిన ఆనందాన్ని భగవంతుని చేరి పొందుతూ ఉంటారు.